హలో, నేను ఇవాళ టమాటో రైస్ చేస్తున్నానండి. ఈ గ్లాస్తో 1.5 గ్లాసు రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్ పావు కిలో కంటే ఎక్కువ, అరకిలో కంటే తక్కువ ఉన్నాయి. దీనికి తగ్గట్టుగా మనం ఇలా తీసుకోవాలండి. టమాటో రైస్ తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ. టమాటో ఏంటంటే మనకి చాలా ముగ్గునట్టుగా రెడ్గా ఉండాలి. తర్వాత ఇది అల్లం, వెల్లుల్లిపాయలు, 3-4 ఎండుమిరపకాయలు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు తీసుకోండి. అలాగే బిర్యానీ ఆకు, కరివేపాకు, ఉల్లిపాయ తీసుకోండి. పసుపు, ఉప్పు. ఇక్కడ నూనె మనం మరబెట్టుకోవాలి. నూనె వేడైన తర్వాత ఆవాలు వేసుకుందామండి. ఈ రైస్ చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. చాలా బాగుంటుంది, మీరు కూడా చేయండి. ఇందులో మనం లవంగ మొగ్గలు ఉన్నాయి కదా, దాన్ని 2గా తుంచి వేసుకోండి. అలాగే నేను ఇంచు దాల్చిన చెక్కలు 2 తీసుకున్నాను. అవి కూడా ఇవి బాగా వేగిన తర్వాత మనం మిగతావన్నీ వేసుకుందాం. ఎండుమిరపకాయలు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, కరివేపాకు అన్నీ వేసి బాగా వేపండి. ఇవి వేగుతున్నప్పుడే మనకు మంచి స్మెల్ వస్తుందండి. చక్కగా ఈ కలర్, ఉల్లిపాయల కలర్ బ్రౌన్ కలర్లోకి రావాలి. లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పుడు అప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఇందులో కారం ఏది వేయక్కర్లేదండి. మనం సరిపడంత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఎండుమిరపకాయలు, కలర్ కోసం, కారం కోసం కూడా ఎండుమిరపకాయలు తీసుకుంటే సరిపోతుంది. ఇంకా జీలకర్ర, ధనియాలు అలాంటివి ఏమీ అవసరం లేదు. ఇగోండి, ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని టమాటాలు వేసుకోవాలి. కట్ చేసుకుంటున్నప్పుడే మనం బియ్యం కూడా అప్పుడే కడిగేసి నానబెట్టుకోవాలన్నమాట. ఈ టమాటో బాగా వేయించుకోవాలి మనం. టమాటోలోని పచ్చివాసన పోయేటంత వరకు అలా వేయిస్తూనే ఉండాలండి. దగ్గరుండి మనం వేయించుకోవాలి. కొంచెంసేపు మూత పెట్టుకుందాం. ఈ టమాటో రైస్ టేస్ట్ అంతా కూడా ఈ టమాటో వేగడంలోనే ఉంటుందండి. ఈ టమాటోకి మళ్ళీ మనం దేశవాళీ టమాటోలు పనిచేయవు. ఓన్లీ బెంగళూరు టమాటీ అంటే పెట్టి టమాటీ అంటారు చూడండి, అలాంటి టమాటీలతోనే ఈ రైస్ చేసుకుంటారన్నమాట. చాలా బాగుంటుంది. ఇలా బాగా ఆయిల్ అంతా తేరినంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. అడుగు పెట్టుకోకుండా మనం దగ్గరుండి అలా చక్కగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు మనకి అడుగు పట్టకుండా చక్కగా ఏగుతుంది. ఎలా అంటే ఇగురులాగా వస్తుంది అనమాట. అలా చేయాలి, అంతవరకు వేపాలి. అస్సలు పచ్చి వాసన అనేదే ఉండకూడదండి. ఎప్పుడైతే టమాటీ ఇంకా బాగా ఏగకుండానే అన్నీ వేస్తారో ఆ టమాటో రైస్ ఎన్ని ఐటమ్స్ వేసినా టేస్ట్ ఉండదు. నేను ఇప్పుడు పసుపు వేస్తున్నాను. అలాగే ఉప్పు కూడా కొంచెం. ఈ టమాటీ బాగా వేగిపోయిన తర్వాతనే, అంటే నీళ్ళంతా ఇంకిపోయిన తర్వాతనే మనం ఉప్పు కూడా వేసుకోవాలి. ఇంకా ఏమైనా నీరుంటే అది కూడా వచ్చేస్తుంది అనమాట. అందుకోసమని చక్కగా లాస్ట్లో మనం ఇంకా వేసుకోవాలి ఉప్పు. అన్నంకి కూడా సరిపోయేటట్టుగా ఇప్పుడే వేసుకోండి. తక్కువైనా పర్వాలేదు, కానీ ఎక్కువైతే మళ్ళీ తీయలేం కదా. కాబట్టి సరిపడినంత ఉప్పు, సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదండి, ఆ రైస్ కూడా వేసేసుకుందాం. చూడండి ఎక్కడ చక్కగా ఎంత బాగా ఇగురులా వచ్చిందో. ఇలా వచ్చినప్పుడు మనం రైస్ వేసుకొని బాగా కలబెట్టుకోవాలని. నేను ఇది 2001లో నేర్చుకున్నానండి. ఒక బెంగళూరులో మాతో పాటు ఒక ఆమె ఉండేది. ఆమె నాకు చెప్పిందనమాట. చాలా బాగుంది, ఇది ఏ రైస్ అంటే టమాటో రైస్ అంది. అప్పుడు మీరు వండేటప్పుడు నాకు చూపించండి అంటే తను వండినప్పుడు చూపించింది. సేమ్ అదేలా చేస్తున్నాను నేను. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం బియ్యం వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ టమాటీ ప్యూరీలోనే ఇదంతా ఒకసారి బాగా తిప్పుకోవాలన్నమాట. కొంత బియ్యం ఒక అలాగా దానిలో వేగినట్టుగా ఒక 2-3 మినిట్స్ అలాగే వేగనివ్వండి. ఇప్పుడు నేను ఒక గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున 1.5 గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ వేసాను ఇక్కడ. మీరు మీ రైస్ని బట్టి వాటర్ వేసుకోండి. కొందరు రైస్ ఏంటంటే గట్టిగా ఉంటుంది, కొందరు రైసు మెత్తగా బేగా ఉడికిపోద్ది అనమాట. నాకు లేటుగా ఉడుకుతుంది. మా రైస్ కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి
పసుపు, అదే ఇప్పుడు ఒకసారి ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకోండి. మీకు ఒకవేళ ఎండుమిరపకాయలు కారం తక్కువగా ఉన్నట్టయితే ఇంకా కారం కూడా వేసుకోండి. ఇప్పుడు నేను కుక్కర్ మీద మూత పెట్టానండి. 3 విజిల్స్ వచ్చాక చూస్తున్నాను, అయిపోయింది. ఇంకా ఆవిరి కూడా బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఓపెన్ చేసేద్దాం. చూసారండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ టమాటో రైస్ ఎంత టేస్ట్ ఉంటుందంటే బిర్యానీకి సమానంగా ఉంటుందండి. చాలా మంచి స్మెల్ వస్తుంది, తీసేసరికి ఎంత తిందామా అన్నట్టుగా ఉందన్నమాట. నిజంగా ఆకలి చచ్చిపోయిన వాళ్ళకి ఈ స్మెల్ చూస్తే వెంటనే తినాలనిపిస్తుంది, అంత బాగుందన్నమాట ఇది. చూడండి ఎంత పొడి పొడిలాడితే ఎంత చక్కగా వచ్చిందో, ఎక్కడ ఏం కూడా అంటుకోలేదు, ఎంత నీట్గా వచ్చిందంటే అంత బాగా వచ్చిందనమాట. ఒకసారి మీరు కూడా ఇలాగే చేసుకొని చేయండి, ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది, మీరే చెప్తారు ఎంత టేస్ట్గా ఉందని. నా వీడియో కానీ లైక్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నా వీడియోలు చూస్తున్నందుకు మీకు థ్యాంక్స్. చూడండి నేను ఇప్పుడే మీ ఎదురుగా ప్లేట్లో వేసుకొని తిందాం అనుకుంటున్నాను, తింటాను కూడా. చాలా ఎంత బేగా తినాలా అనిపిస్తుంది. ఎంత బాగా వచ్చిందండి, ఎంత మంచి అరోమా వస్తుందంటే బిర్యానీ కంటే బాగుంటుంది అనుకుంటా. ఇది అంత బాగుంది నిజంగా అండి. నేను తినిన తర్వాత కదా మీకు వీడియో పెడుతున్నాను, చాలా బాగుంది. ఏమి లేకుండానే తినేయాలనిపించింది అసలు. నేను ఎగ్ బాయిల్ చేసి పెట్టాను, కానీ ఏమి లేకుండానే తినేయాలనిపిస్తుంది అనమాట, అంత బాగుంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.